వెల్కమ్ టు అనంత టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మిస్ వియా వర్మ. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తున్న సినిమా కుబేరా. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్లో సినీల్ నారంగ్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. సినిమాలో కింగ్ నాగార్జున కూడా ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నారు. కన్నడ భామ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. కుబేరా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. సినిమా షూటింగ్ కూడా శేఖర్ కమ్ముల ఎలాంటి హడావిడి లేకుండా చేస్తున్నారు. ధనుష్ సినిమా రిలీజ్ ముందు కన్నా రిలీజ్ తర్వాత చేసే హంగామానే ఎక్కువ. తన పర్సనాలిటీతో ఆడియన్స్ని మెప్పిస్తాడు. కుబేరా సినిమాలో కూడా ధనుష్ తన పాత్రలో సర్ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. అయితే ఈ సినిమాలో తెర మీద నటీనటులతో పాటు తెర వెనుక దేవిశ్రీ మ్యూజిక్ కూడా కీలకం కాబోతుందట. దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్య మళ్ళీ తిరిగి ఫామ్లోకి వచ్చాడు. పుష్ప 2కి అతను ఇచ్చిన సాంగ్స్ బీజిఎం తెలిసిందే. అయితే పుష్ప 2 ఒక మాస్ ఎంటర్టైనర్, కానీ కుబేరా ఒక స్టోరీ టెల్లర్. అందుకే దేవి ఈ సినిమాకు కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇస్తున్నారని తెలుస్తోంది. సినిమాతో మరోసారి దేవి మార్క్ ఏంటో చూపిస్తాడని అంటున్నారు. ఖచ్చితంగా కుబేరా మ్యూజిక్ సంథింగ్ స్పెషల్గా మారుతుందని టాక్ వినిపిస్తోంది. ధనుష్, నాగార్జున, రష్మిక ఇలా స్టార్స్ అంతా కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా విషయంలో అప్డేట్స్ ఇవ్వటంలో మాత్రం మేకర్స్ వెనుకబడి ఉన్నారు. అయితే ఇదంతా వారి ప్లానింగ్లో భాగమేనా, లేదా నిజంగానే సినిమా పూర్తయ్యాక ప్రమోషన్స్ మొదలు పెడతారా అన్నది చూడాలి. కుబేరా సినిమా చేస్తూనే మరోపక్క ధనుష్ తన సొంత డైరెక్షన్లో చేస్తున్న ఇడ్లీ కొడై సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ రాయన్తో అదరగొట్టిన ధనుష్ ఇడ్లీ కొడైతో కూడా తన మార్క్ చాటాలని చూస్తున్నాడు. కుబేరా, ఇడ్లీ కొడై ఈ 2 సినిమాలతో ఈ ఇయర్ ఫ్యాన్స్ ని అలరించబోతున్నాడు ధనుష్. 2 సినిమాలు డిఫరెంట్ జోనర్స్ కాబట్టి తప్పకుండా ఆడియన్స్ లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడతాయి.